ఇక అసమర్థ కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యూరియా ఇవ్వడం కూడా చేతకాని సర్కారు ఎందుకని నిలదీస్తున్నారు? సూర్యాపేట జిల్లా చిలుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. యూరియా యాప్ రద్దు చేయాలని సొసైటీ కార్యాలయానికి తాళం వేసి ధర్నా చేశారు. పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. యాప్లో బుక్ చేసుకున్న వారికి కూడా యూరియా దొరకడం లేదని వాపోయారు. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించి పొలాలను ఎండబెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, యూరియా యాప్ రద్దు చేయాలని సొసైటీ కార్యాలయానికి తాళం వేశారు సూర్యాపేట జిల్లా రైతులు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? నిన్న ఇవాళ 2 రోజుల పాటు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోదాడ, అదేవిధంగా పక్కనటువంటి ఉజిన నియోజకవర్గాలు కూడా యూరియా అందక రైతులందరూ కూడా ఆందోళన చేస్తూ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్న మేలచూరులో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు చిలుకూరు సొసైటీ కార్యాలయానికి తాళం వేసి పురుగుల మందు డబ్బాలతో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చిన్న సన్నకారు రైతులకు ఎక్కడ కూడా యూరియా దొరకట్లేదు. యాప్ పేరుతో ప్రభుత్వం మోసం చేస్తా ఉంది. అష్ట కష్టాలు బట్టి మీ సేవ సెంటర్లకు వెళ్ళి యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పుడు కూడా యాప్ లో బుక్ చేసుకున్న రైతులకు యూరియా అందించట్లేదు. కేవలం పెద్ద పెద్ద రైతులకు అక్కడ ఉంటే రాజకీయ నాయకులు మాత్రమే యూరియా అందజేస్తా ఉన్నారు. యాప్ అర్థం కాక చిన్న చిన్న సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అవుతుంది. ఎక్కడ కూడా యూరియా సరఫరా అనేది సరిగా జరగట్లేదు. కష్టపడి యాప్ లో బుక్ చేసుకున్నప్పుడు కూడా ఇతర మండలాల్లో ఇతర డివిజన్లలో అది బుక్ అవుతుంది. అక్కడికి వెళ్ళి యూరియాని తెచ్చుకోవాలంటే ఆటో ఛార్జీలని కూడా తడిసి మోపడవుతా ఉన్నాయి. చాలా రకాలుగా ఆర్థికంగా భారం అవుతుంటూ కూడా పెద్ద ఎత్తున కూడా చిలుకూరు సొసైటీ ముందు వాళ్ళు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నా వేసి అధికారులు వచ్చి చెప్పేంత వరకు కూడా ధర్నా నిర్వహించలేదు. ప్రస్తుతానికైతే ధర్నా కొనసాగుతుంది. థ్యాంక్ యూ రాము. ये